అందరికీ హాయ్. మన ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటారు. నేను ఆరోగ్యం గురించే చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఇప్పుడు లావు అవుడు ఎక్కువ లావు అవుతున్నారు. కాబట్టి ఆ లావు తగ్గేందుకు వాకింగ్ అన్ని విధాల చేస్తాను. కానీ ఏకదమ్న చేసి ఏకదమ్న దిగడం కరెక్ట్ కాదు. క్రమక్రమంగా దిగడం, ఆ వాకింగ్ కూడా తక్కువ చేయడం, ఎక్కువ చేయొద్దు. స్లోగా ఒక ఏజ్ వచ్చింది అని అంటే బాగా ఏజ్ మీద ఉన్న వాళ్ళైనా ఎవరైనా బాగా అట్లా చేయడం చేయొద్దు. వాకింగ్ నడవాలి మంచిగా స్పీడ్గా అంతే అట్లా. కానీ అప్పుడు వెనకటి రోజులల్లో ఇవన్నీ లేవు, వాకింగ్ లేవు. అప్పుడు ఈ టిఫిన్స్ ఇవన్నీ మొలక ఇవన్నీ లేవు. మరి అప్పుడైతే నా టైంలో అయితే లేవు. అప్పుడు సాయంత్రం చేసుకునే పొద్దున తీసుకొని పాలు తాగిన రోజులు ఉన్నాయి. సాయంత్రం చేసినవి ఉంటాయి కదా పొద్దున్నే. అప్పుడు ఒక సినిమా చూడాలి అంటే నేను ఒక 10 కిలోమీటర్లు నడిచి ఆ సినిమా చూసి. అది ఏంటిదంటే భక్త సిరియాల సినిమా. దానికి అది చుట్టుపక్కల ఊర్లు, మాది వరంగల్ కాబట్టి అమ్మ వాళ్ళది, చుట్టుపక్కల ఊర్లో మొత్తం బండ్లు కట్టుకొని వచ్చి చూసింది ఆ సినిమాని. మేము వెళ్ళేసరికి ఫుల్ రష్తో మా టికెట్ దొరకకుండా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అన్నం తిని ఒక 4 ట్రిప్పులు ఇటు వచ్చి అట్నుంచి ఇటు. అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచినాయి. అప్పుడు నడకనే ఎక్కువ. అమ్మ వాళ్ళు మధ్యతరగతి. అప్పుడు ఎప్పుడైనా అంతే మధ్యతరగతి. ఆ సినిమా చూడాలంటే నడిస్తేనే సినిమా. అప్పుడు రిక్షా పోతే ఆ సినిమా చూడొచ్చు. కానీ మధ్య నేను కొనుక్కునేటివి ఉండేవి, కొనియకపోయేది అమ్మ. అందుకనే నడుస్తాం కానీ విశ్రాంతిలో కొనుక్కుంటాం. కానీ ఆ నడిచి విశ్రాంతిలో కొనుక్కుంది ఆ డబ్బులు పెట్టుకొని. అప్పుడు నా చిన్నప్పటి అంటే ఇప్పుడు సినిమాలు కూడా అంత ఇష్టం. ఈ సెల్లులు ఉండే, టీవీలే బంద్ అవుతాయి, సెల్లులో చూసి ఇట్లా అంత క్రమక్రమంగా సినిమాలు కూడా తగ్గినాయి. అప్పుడు సినిమా అంటే మస్తు ఇష్టం. ఒక సినిమా చూసిందంటే మస్తు సంతోషం మీద. ఒక్క సినిమా చూపెడితే అమ్మ. క్రమక్రమంగా సినిమాలు తగ్గినాయి. సీరియల్ చూసేది అప్పట్లో నేను. మా పెద్ద అబ్బాయి అన్నాడు, సీరియల్ చూస్తా అంటే అదే అలవాటు అవుతా ఉంటుంది ఇంకా ఇంకా అన్నట్టు. అంటే అప్పటి నుంచి నేను సీరియల్ బంద్. ఇప్పుడు అవి ఎండా మామూలు అని ఒక సీరియల్ ఉండేది, అది చూసేది. ఇక అట్లా అన్నీ సీరియల్ కూడా బంద్, టీవీ బంద్. అట్లా ఆస్ట్రేలియాలో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించిండు మా పెద్ద అబ్బాయి. నాకు కూడా అంత ఇష్టం లేకుండే, కానీ పెద్ద అబ్బాయి చేసింది. అమ్మో ఇట్లా చేయాలి, ఇట్లా వద్దు బిడ్డ వద్దన్న. తను ఏదైనా పెడుతుంది అని బోరుగా కూర్చునేది అక్కడ. ఇక అక్కడ ఇంగ్లీష్ రావాలి కదా ఎక్కువ, నాకు ఆ ఇంగ్లీష్ రాదు. ఇట్లా అని స్టార్ట్ చేసాను. ఇక కొంచెం కొంచెం పెడతాను. నాకు 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరి పెళ్ళిళ్ళైనాయి. వాళ్ళు ఇంజనీరింగ్లో అబ్బాయిలు కోడళ్ళు. అమ్మాయి డాక్టర్, వాళ్ళు డాక్టర్. పెద్ద అబ్బాయికి 2 అబ్బాయిలు, అమ్మాయికి ఒక అమ్మాయి అబ్బాయి. షష్టి పూర్తి సుత అయింది. చిన్న అబ్బాయికి కావాలి సంతానం. చిన్న అబ్బాయి వాళ్ళు లండన్లో, పెద్ద అబ్బాయి వాళ్ళు ఆస్ట్రేలియా. నేను 3 సార్లు ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చిన. ఆరోగ్యమే మహాభాగ్యం అని నేను ఎప్పుడు అందరినీ అదే కోరుకుంటా. అప్పుడు నడిచినాము, ఇప్పుడు ఎవరు నడుస్తాను? ఇక్కడికైనా కూడా
ఆటోలు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, అన్ని కార్లు ఉన్నాయి. నడక లేదు కాబట్టి అన్ని క్రమక్రమంగా తినాలి. ఇప్పుడు అన్నీ తిన్నా నడిచింది. ఇప్పుడు ఏ తినాలి అన్నా అన్నీ ఆచి చూచి తినాలి అన్నట్టు అవుతాను. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఉంటా. మాకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల ఆమంచ.